అందరికీ నమస్కారం. లెర్నింగ్ టు ఎర్నింగ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నేను మీ కృష్ణ. ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. మనం ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా మన మొబైల్ ఫోన్ ఉపయోగించి ఫ్రీగా క్రిప్టో కరెన్సీని ఎలా మైనింగ్ చేయాలో తెలుసుకుందాం. వెబ్3 ప్రపంచంలో చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతున్న ఒక ప్రాజెక్ట్ ఇంటర్లింక్ ల్యాబ్స్‌కి సంబంధించిన ఇంటర్లింక్ నెట్వర్క్ గురించి ఈ వీడియోలో చర్చిద్దాం. ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఒక క్రిప్టో మరియు బ్లాక్ చైన్ ప్రాజెక్ట్. జనరల్‌గా క్రిప్టో కరెన్సీ అంటే ఒక డిజిటల్ అసెట్. ఈ క్రిప్టో అసెట్‌ని ఎటువంటి బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒక పర్సన్ నుంచి ప్రపంచంలో ఉన్న మరో పర్సన్‌కి చాలా సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. బ్లాక్ చైన్ అంటే ఒక డిజిటల్ లెడ్జర్. క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ట్రాన్సాక్షన్ అన్నిటిని ఇది భద్రపరుస్తుంది. ఇంటర్లింక్ నెట్వర్క్ కి వారికంటే ఒక ప్రత్యేకమైన బ్లాక్ చైన్ ఉంది. ఈ బ్లాక్ చైన్ పేరు ఇంటర్లింక్ చైన్. దీని ప్రధాన ఫీచర్ ఇంటర్లింక్ ఐడిని క్రియేట్ చేయడమే కాకుండా ఫేస్ స్కాన్, లైవ్నెస్ టెస్ట్ ద్వారా మీరు నిజమైన మనిషి మరియు యూనిక్ యూజర్ అని నిర్ధారిస్తుంది. ఈ బ్లాక్ చైన్ కన్సెన్సస్ మెకానిజం పేరు ప్రూఫ్ ఆఫ్ పర్సన్హుడ్. ఈ మెకానిజం వల్ల ప్రతి అకౌంట్ వెనుక ఒక నిజమైన మనిషే ఉంటాడు. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. వీళ్ళ క్రిప్టో కరెన్సీ పేరు ITLG. ఈ కాయిన్ ని ఫ్రీగా ఎలా మైనింగ్ చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ ప్రపంచంలో సైబర్ అటాక్ అనేది ఒక పెద్ద సమస్య. సైబర్ అటాక్ అంటే ఒక వ్యక్తి వందల ఫేక్ అకౌంట్లు సృష్టించి ఆ నెట్వర్క్ ని మోసం చేయటం. కానీ ఇంటర్లింక్ నెట్వర్క్ లో ఫేషియల్ వెరిఫికేషన్ వల్ల ప్రతి అకౌంట్ యూనిక్ కాబట్టి ఒక వ్యక్తి ఒకే అకౌంట్ ని క్రియేట్ చేసి ఈ క్రిప్టో కాయిన్ ని మైనింగ్ చేయగలరు. మల్టిపుల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయడానికి సాధ్యపడదు. దాంతో సైబర్ అటాక్ దాదాపు అసాధ్యమవుతుంది. ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ ద్వారా మీరు మీ డిజిటల్ ఐడెంటిటీని మేనేజ్ చేయవచ్చు. లాంచ్ అయిన 3 నెలల్లోనే 2.5 మిలియన్ యూజర్లు అంటే 25 లక్షల మంది యూజర్స్ ఈ నెట్వర్క్ లో భాగస్వాములయ్యారు. తరువాతి టార్గెట్ 10 మిలియన్ల యూజర్స్ గా ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతుంది. గూగుల్ సంస్థ కొన్ని ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ కి ఫండింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ కూడా గూగుల్ ఫర్ స్టార్టప్స్ నుంచి $30 మిలియన్ల ఫండింగ్ పొందింది. అలాగే ఇంటర్లింక్ నెట్వర్క్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం క్లౌడ్ సర్వీసెస్ ని గూగుల్ ఆఫర్ చేసింది. ఇంటర్లింక్ యొక్క విజన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బాట్స్ లేకుండా, ఫేక్ అకౌంట్స్ లేకుండా నిజమైన మనుషులే నడిపించే బ్లాక్ చైన్ గా అవతరించడం కోసం కృషి చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు మనకి ఎక్స్ ఉంది. ఏదైతే ట్విట్టర్ ఉందో ఆ ట్విట్టర్ లో చాలా వరకు ఫేక్ అకౌంట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే బాట్స్ కూడా రన్ చేసే అకౌంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ఒక నెట్వర్క్ ఇంటర్ఫిరెన్స్ తో అంటే ఈ నెట్వర్క్ ని వాళ్ళు గాని ఇంటిగ్రేట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫేక్ యూజర్స్ అనే వాళ్ళు చాలా తగ్గుతారు. బాట్స్ అకౌంట్స్ కూడా మాక్సిమం తగ్గిపోతాయి అన్నమాట. సో మంచి యూజ్ కేస్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఫ్యూచర్ లో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఈ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకునే రోజులు రాబోతున్నాయని నేను అనుకుంటున్నాను. భవిష్యత్తులో ఒక మంచి వాల్యూ క్రియేట్ చేయబోయే ఇంటర్లింక్ నెట్వర్క్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ITLG కాయిన్స్ ని మొబైల్ ఉపయోగించి ఫ్రీగా ఎలా మైనింగ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో ఇంటర్లింక్ అని టైప్ చేయండి. సెర్చ్ రిజల్ట్లో ఇంటర్లింక్ నెట్వర్క్ అనే యాప్ కనిపిస్తుంది. ఈ యాప్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఒక నోటిఫికేషన్ సంబంధించిన పర్మిషన్ అడుగుతుంది. అలౌ మీద క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ నౌ మీద క్లిక్ చేస్తే తర్వాతి స్క్రీన్లో లాగిన్, సైన్ అప్ ఆప్షన్స్ కనిపిస్తాయి. లాగిన్ ఆప్షన్ అనేది ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళకి, అకౌంట్ లేని వాళ్ళు అంటే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంటర్లింక్ ఐడిని క్రియేట్ చేయబోతున్నాం. ఇంటర్లింక్ ఐడిని గుర్తుండే నచ్చిన నంబర్స్తో క్రియేట్ చేసుకోవచ్చు. అవైలబిలిటీ ఉంటే కోరుకున్న ఐడి రావచ్చు. లేదా యాప్లో మార్క్ చేసిన ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సిస్టమ్ మీకు ఇంటర్లింక్ ఐడిని ఇస్తుంది. తర్వాత 6 అంకెల సీక్రెట్ పాస్కోడ్ని సెట్ చేసుకోవాలి. పాస్కోడ్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. తర్వాత స్క్రీన్లో రీఎంటర్ పాస్కోడ్ అని అడుగుతుంది. ఇంతకుముందు మనం పెట్టుకున్న పాస్కోడ్ని టైప్ చేయండి. తర్వాతి స్క్రీన్లో సైన్ అప్ మెథడ్స్ అడుగుతుంది. జీమెయిల్ నుంచి కానీ, ఫేస్బుక్ నుంచి కానీ లేదా టెలిగ్రామ్ నుంచి కానీ సైన్ అప్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. జీమెయిల్ నుంచి సైన్ అప్ చేసే విధానం గురించి తెలుసుకుందాం. సైన్ అప్ విత్ జీమెయిల్ క్లిక్ చేయండి. మన ఫోన్లో రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఐడీస్ అన్నీ కనిపిస్తాయి. నచ్చిన ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేయండి. ఇంటర్లింక్ ఐడి క్రియేట్ అయింది. మన ఐడిని ఎంటర్ చేసి లాగిన్ మీద ట్యాప్ చేయాలి. మీ ఫోన్కి బయోమెట్రిక్ రిజిస్టర్ అయి ఉంటే బయోమెట్రిక్ అథెంటికేషన్ అడుగుతుంది, లేదా మీ ఫోన్ పాస్వర్డ్ని అడుగుతుంది. ఇప్పుడు 6 అంకెల ఇంటర్లింక్ పాస్కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ విత్ జీమెయిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఏ ఈమెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేశారో ఆ ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మెకానిజం అనే అప్డేట్ కనిపిస్తుంది. ఐవి గాట్ ఇట్ ని క్లిక్ చేయండి. తర్వాత యారో మార్క్తో చూపిస్తున్న ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఒక ఫేస్ ఐకాన్ కనపడుతుంది. ఇది గ్రే కలర్లో నాట్ వెరిఫైడ్ అని ఉంది. ఇప్పుడు ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి మనం ఫేస్ స్కాన్, లైవ్నెస్ టెస్ట్ని చేసి హ్యూమన్గా వెరిఫై చేస్తున్నాం. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే యాప్ కెమెరా పర్మిషన్స్ అడుగుతుంది. వైల్ యూజింగ్ యాప్ మీద క్లిక్ చేయండి. కెమెరా స్క్రీన్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఒక టిప్, సెక్యూరిటీ రీజన్స్ వల్ల మీ మైక్రోఫోన్ని యూజ్ చేస్తే
చేస్తాము. బట్ ఎటువంటి ఆడియో రికార్డ్ చేయమని చెప్పి ఒక టిప్ ఇచ్చారు. ఫేస్‌ని రౌండ్ సర్కిల్‌గా కనపడుతున్న కెమెరా ఫ్రేమ్‌లో సెట్ చేయాలి. యారో మార్క్ డైరెక్షన్ చూపిస్తుంది కదా! మన హెడ్‌ని రైట్‌కి మూవ్ చేయాలి. తర్వాత లెఫ్ట్‌కి మూవ్ చేయాలి. తర్వాత టాప్‌కి మూవ్ చేయాలి. తర్వాత డౌన్‌కి మూవ్ చేయాలన్నమాట. మన ఫేస్‌కి సంబంధించిన డేటాని వెరిఫై చేసుకొని, సేవ్ చేసుకొని ఆల్ సెట్ అని ఒక మెసేజ్ కనిపిస్తుంది. కంటిన్యూ చేయండి. ఇంతకుముందు గ్రే కలర్‌లో ఉన్న ఫేస్ ఐకాన్ ఇప్పుడు గ్రీన్ కలర్‌లోకి చేంజ్ అయింది. హ్యూమన్ హ్యాష్ మెకానిజం గురించి ఒక అప్డేట్ ఇచ్చారు. దీనికి క్లోజ్ చేసేసేయండి. తర్వాత హ్యూమన్ హ్యాష్ ఆప్షన్‌లో యారోలో హైలైట్ చేశాను. అక్కడ క్లిక్ చేయండి. రిఫరల్ కోడ్ బాక్స్‌లో నా రిఫరల్ కోడ్ ఇచ్చి సబ్మిట్ చేయండి. నా రిఫరల్ కోడ్ మరియు రిఫరల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. అలాగే టెలిగ్రామ్‌లో ఇంటర్లింక్ నెట్వర్క్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ కూడా ఉంది. నా రిఫరల్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళందరూ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయితే మీకు ఇంటర్లింక్ నెట్వర్క్ గురించి సంబంధించిన అప్డేట్స్ మీకు తెలియజేస్తాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇంటర్లింక్ నెట్వర్క్‌ని రిఫర్ చేయడం ద్వారా ఎక్కువ హ్యూమన్ హ్యాష్ పవర్‌తో మైనింగ్ చేసి ఎక్కువ కాయిన్‌లు పొందడానికి అవకాశం ఉంది. ప్రాజెక్ట్ ఎర్లీ స్టేజ్‌లో ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ కాయిన్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. తర్వాత మైన్ యువర్ ఐటీఎల్జీ మీద క్లిక్ చేస్తే మీకు ఐటీఎల్జీ కాయిన్స్ వస్తాయి. రిఫరల్ కోడ్ కాలమ్ దగ్గర సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. సబ్మిట్ చేస్తే మీకు 0.5 హ్యూమన్ హ్యాష్ పవర్ యాడ్ అవుతుంది. దీనివల్ల ఎక్కువ కాయిన్ మైన్ అవుతాయి. ఇప్పుడు మనం మెయిన్ మెనూలోకి వెళ్తే మైన్ ఐటీఎల్జీ అనే ఒక గోల్డ్ కలర్‌లో ఐకాన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక యాడ్ వస్తుంది. తర్వాత మైన్ ఐటీఎల్జీ దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఐటీఎల్జీ కాయిన్‌లు వస్తాయి. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మైన్ చేసామో అదే విధంగా ప్రతి 4 గంటలకు ఒకసారి ఐటీఎల్జీ కాయిన్స్‌ని మైనింగ్ చేసుకోవచ్చు. టైం చెప్తున్నాను చూడండి. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఒకసారి, మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు ఒకసారి, సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ఒకసారి, రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఒకసారి, అర్ధరాత్రి 1 గంట 30 నిమిషాలకు ఒకసారి, తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాలకు ఒకసారి, 6 నాలుగులు 24 గంటలు కాబట్టి ఒక రోజులో 6 సార్లు ఈ క్రిప్టో కరెన్సీని మనం మైనింగ్ చేయవచ్చు. మీ డేటా ఆన్‌లో ఉంటే ప్రతి 4 గంటలకు ఒకసారి మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. మరి ఫ్రెండ్స్, మీరందరూ ఇంటర్లింక్ నెట్వర్క్‌లో రిజిస్టర్ అయ్యి ఫ్రీగా ఐటీఎల్జీ కాయిన్స్‌ని మైనింగ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో తెలియజేయండి. మన ఛానల్‌లోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ కృష్ణ.